హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫోన్పే అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నాము. ఈ ఫోన్పే నుంచి మనకి లేటెస్ట్గా 2 రకాలైనటువంటి జాబ్స్ రావడం జరిగింది. వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫోన్పే కెరియర్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఈ కెరియర్స్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి సోషల్ మీడియా అడ్వైజర్ అనేటువంటి ఒక జాబు, అడ్వైజర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అనేటటువంటి ఇంకొక జాబు. ఈ 2 జాబ్స్ గురించి కూడాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ 2 జాబ్స్కి కూడాను క్వాలిఫికేషన్ అనేది ఏ డిగ్రీ చేసినటువంటి వాళ్ళైనా సరే ఇక్కడ మనం చూస్తున్నాము. గ్రాడ్యుయేషను 10+2+3 ఈజ్ మ్యాండేటరీ. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారానికి 5 డేస్ మాత్రమే వర్కింగ్ ఉంటుందండి. 2 డేస్ రొటేషనల్ వీక్లీ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యువర్ లంచ్ ఈజ్ ఆన్ అజ్, అంటే మనకి ఆఫీసులో ఉన్నప్పుడు లంచ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆఫీసులోనే. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. బెంగళూరు లొకేషన్లో ఎవరైతే వర్క్ చేయాలని అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క జాబ్కి వెంటనే అప్లై చేయండి. మంచి హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తుంటారు. ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, వెల్నెస్ ప్రోగ్రాము, పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకా అదర్ బెనిఫిట్స్. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలన్నా సరే ఈ విధమైనటువంటి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో శాలరీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇది ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఇదివరకు కూడా నోటిఫికేషన్ అనేది మనకు ఒక 2 months బ్యాక్ రావడం జరిగింది. చాలామంది కూడా అప్లై చేశారు. వాళ్ళలో కొంతమంది బెంగళూరు లొకేషన్లో ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళంటే స్టార్టింగ్ మనకి 30 నుంచి 35,000 వరకు కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. సో వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫోన్పే గురించి మనం అఫీషియల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫోన్పే కెరీర్ పేజ్లో మనకు ఉన్నాయండి, అఫీషియల్ పేజ్లో. సో ఫోన్పే ఇంచుమించుగా 100% అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను అనుకుంటాను. తెలియని వాళ్ళు ఉంటూ ఎవరు ఉండరని చెప్పేసి నేను అనుకుంటాను. సో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నాను, ఏ కంపెనీకి సంబంధించినటువంటిది అయినా సరే ఆ యొక్క వెబ్సైట్లో వాళ్ళ యొక్క వీడియో ఇచ్చినప్పుడు ఆ వీడియోస్ మీరు తప్పకుండా చూడండి. వాచ్ ఆల్ వీడియోస్ అని చెప్పేస్తుంది. మీకు మీ టైం బట్టి ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి చాలా తెలియనటువంటి కంపెనీ గురించి తెలియనటువంటి విషయాలు చాలా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అందుచేత మీరు తప్పకుండా అది చూడండి. ఈ ఫోన్పే ఏంటంటే ఆ సర్వీసెస్ ఉన్నాయని మనకి తెలుసు ఆల్రెడీ. ఇన్సూరెన్స్ సంబంధించింది, ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా మనకి మోర్ దెన్ ఎక్కువ పీపుల్ అంటే మనకు మనీ ట్రాన్స్ఫర్ మనం ఎక్కువ చేస్తుంటాము. రిమైనింగ్ అనేవి చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఏదైనా బిల్స్ కట్టడం కానీ లేదంటే మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటము ఇట్లాంటివి చాలా తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్ పడినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి మనం మొదటగా తెలుసుకుందాము. సోషల్ మీడియా అడ్వైజర్ అనేటువంటి ఒక జాబు, రెండవ జాబ్ ఏంటంటే అడ్వైజర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అనేటువంటి ఒక జాబు. ఈ 2 జాబ్స్కి కూడాను చేయాల్సినటువంటి వర్క్ రెస్పాన్సిబిలిటీ రెండింటికి కూడాను ఒకే విధంగా ఉంటుందండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా సేమ్ అని, అంటే 0 నుంచి 2 years అంటే ఫ్రెషర్స్కు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు. అదర్ బెనిఫిట్స్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సేమ్ అనండి. కాకుంటే ఇక్కడ మనకి ఇక జాబ్ యొక్క డిజిగ్నేషన్ మారుతుంది అంతే తప్ప రిమైనింగ్ అంతా కూడా సేమ్ అండి. మొత్తం 3 లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి మొదటగా సోషల్ మీడియా అడ్వైజర్ గురించి మనం చూద్దాము. సో ఈ ఫోన్పే కంపెనీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీడియో కూడా ఇచ్చారు. ఈ వీడియోని కూడా తర్వాత మీరు ఓపెన్ చేసి చూడండి. ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే చాలా సింపుల్గా నేను చెప్తానండి. ఇప్పుడు మనం ఫోన్పే యూజ్ చేస్తున్నాం. మనకి ఏదైనా సరే డౌట్ వచ్చిందంటే మనం వెంటనే ఫోన్పేకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మనం మాట్లాడుతూ ఉంటాము. ఒకవేళ మనీ మనం పంపించాము, దానికి ఇది ట్రాన్సాక్షన్ మధ్యలోనే ఆగిపోయినట్లయితే, లేదా ఇంకా ఫోన్పేకి సంబంధించినటువంటి ఇంక ఏదైనా క్వరీస్ ఉన్నట్లయితే ఆ క్వరీస్ అన్నీ కూడాను మనం ఆ కస్టమర్కి సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్. అదే విషయాన్ని వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ది స్పెషలిస్ట్ ఫర్ ది ఇన్-హౌస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్. మనం కాల్ చేయాల్సిన పని లేదు, మనకే కాల్స్ వస్తాయి, ఇన్బౌండ్ కాల్స్. యాజ్ ఏ స్పెషలిస్ట్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ఎంటైల్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ దట్ our customers encountered and will be the continuous look for the outstanding and existing way to the improve their experience. సో సింపుల్గా నేను ఏదైతే చెప్పానో అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు అనమాట. దిస్ రోల్ ఈజ్ యూ విల్ బి ప్రొవైడ్ ద సపోర్ట్ ఎన్ష్యూర్ ఆఫ్ ది ఇష్యూస్
ఏది రిజాల్వ్డ్ ఫాస్ట్ ఇన్ ది ఫ్లాగ్ అనేది అకార్డింగ్లీ. సో కంపెనీ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాటి ప్రకారం మనం చక్కగా కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చాలా పాయింట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా 1 by 1 చెక్ చేసి చదవండి. మెయిన్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎబిలిటీ ఫ్లిక్స్ బిట్వీన్ ది ఫోన్ అండ్ డేటా ఛానల్స్. ఫోన్కి సంబంధించినటువంటి మన ఫోన్పేకి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటి యొక్క ఫీచర్స్ ఏమున్నాయో ఆ ఫీచర్స్ అన్నిటి కూడాను జాగ్రత్తగా మనం తెలుసుకుని ఉండాలి. అలా తెలుసుకున్న తర్వాతే మనం కస్టమర్కి అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. అదేవిధంగా ఎబిలిటీ మీట్ అవర్లీ అండ్ డైలీ ప్రొడక్టివిటీ గోల్స్. సో వాళ్ళు మీకు డైలీ ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంగేజ్ అండ్ ఎడ్యుకేట్ ది కస్టమర్స్ సో దే ఆర్ ఏబుల్ టు లివరేజ్ అండ్ ఫోన్ పే టు ది ఫుల్లెస్ట్. సో కస్టమర్స్కి కొన్ని తెలియనటువంటి విషయాలు మనం తెలియజేస్తూ ఉండాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఫోన్పే గురించి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. అదేవిధంగా యాజ్ యూజువల్గా ఏంటంటే హ్యావ్ ఏ గుడ్ లెర్నబిలిటీ, ఇంకా కొత్త విషయాలు తెలుసుకునేటట్టుగా ఉండాలి. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ ప్రయారిటీ మేనేజ్ ది టైమ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ షుడ్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఫ్లూయెంట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అవతల వ్యక్తి మాట్లాడిన విషయానికి మనం ఇంగ్లీష్లో మన సమాధానం చెప్పినా సరే సరిపోతుందన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లే గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫ్రెషర్స్ కానీ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ స్కిల్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటున్నారు. మల్టీ అంటే మనకి ఇంగ్లీషు హిందీ కాకుండా అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించిన ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అంటే తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం ఇలా మోర్ దాన్ లాంగ్వేజ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఏంటంటే మనకి అప్లై విత్ లింక్డ్ఇన్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ అనేది మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 జాబ్స్కి కూడా ఒకటే అనమాట. అంటే నేను ఇంకా ప్రత్యేకించి అడ్వైజర్ ట్రస్ట్ గురించి చెప్పట్లేదు, ఇక్కడ కూడా సేమ్ అని, అంటే 2 కూడా ఒకటే అనమాట. నేను ఏదైతే చెప్పానో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ది ఓన్లీ థింగ్ ఈజ్ డిజిగ్నేషన్ ఈజ్ సెపరేట్. సో అడ్వైజర్ అంటే ట్రస్ట్ అండ్ సేఫ్టీ. సో ఇది ఒక్కటే మారుతుంది. రిమైనింగ్ అప్లై చేసే విధానము, అప్లై చేసేటప్పుడు అది ఏ లింక్ ఉంటుందో ఆ లింక్లోనే మాత్రం అప్లై చేయండి. రెండింటికి అప్లై చేయొచ్చు, లేదా మీకు నచ్చింది ఏ ఒక్కటైనా సరే అప్లై చేయవచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే రైట్, అదర్ బెనిఫిట్ మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా మనం డ్యూటీలో ఉన్నప్పుడు ఫుడ్ అనేది వాళ్ళే చూస్తారు. ఇది ఒక మంచి బెనిఫిట్ అని మనకి వాడడానికి 5 days మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఇప్పటివరకు కూడాను వేరే కంపెనీలో ప్రొవైడ్ చేయట్లేదు. సో తప్పకుండా మీరు అప్లై చేయండి. అదేవిధంగా నేను మీ నుంచి కోరుకునేది అంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. చూడండి, మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అప్లై చేయండి. అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోకుండా, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. జాబ్ లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ క్వాలిఫికేషన్తో డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిలేటివ్ సర్కిల్ కానీ తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ మన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ విధమైనటువంటి ఇన్సూరెన్స్లు వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వెల్నెస్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ అసోసియేషన్ ప్రోగ్రామ్స్, అవుట్ సైడ్ మెడికల్ సెంటర్స్, ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా మీకు ఇస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. పేరెంటల్ సపోర్ట్ అంటే మెటర్నిటీ బెనిఫిట్స్, అంటే ఇప్పుడు గర్ల్స్ ఉంటారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ ఒక 3 months 4 months 6 months ఆ యొక్క దీని ప్రకారం మీకు ఈ డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్స్, ఈ విధమైనటువంటి మీకు లీవ్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మొబిలిటీ బెనిఫిట్, రీలొకేషన్ బెనిఫిట్స్, ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ ఫెసిలిటీ అండ్ ట్రావెల్ ఫెసిలిటీ. సో బెంగళూరుకి మీరు షిఫ్ట్ అవ్వాలంటే వాటికి కావాల్సినటువంటి రీలొకేషన్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ ప్రకారం ఏంటంటే మీకు ట్రావెల్ పాలసీ ప్రకారం ఆ యొక్క అమౌంట్ అనేది మీకు ఇవ్వడం అనేది, రీఎంబర్స్మెంట్ అమౌంట్ అనేది మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది కూడా చాలా బెనిఫిట్ కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, లేదంటే ఇంకెక్కడో ఉన్నారు. సో బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాలంటే కంపల్సరీగా కొంత అమౌంట్ అనేది అవుతుంది. ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాటికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి గవర్నమెంట్ సెక్టర్లో ఏ విధంగా అయితే మనకి బెనిఫిట్స్ ఉంటాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇక్కడ కూడా ఎంప్లాయీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ పీఎఫ్ కంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ అండ్ ఎన్పిఎస్, లీవ్ ఎన్హాన్స్మెంట్. అంటే లీవ్స్ కొన్ని సంవత్సరానికి ఒక 24 లీవ్స్ ఉన్నాయనుకోండి, ఆ 24 కూడా మీరు 24లో అట్లీస్ట్ ఒక 10 వాడారు, ఇంకా మాకు మరొక 14 ఉంటాయి. ఆ 14కి సంబంధించినటువంటి లీవ్స్కి అమౌంట్ కూడాను మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఒకవేళ వాడకపోయినట్లయితే. సో దాన్ని లీవ్ ఎన్హాన్స్మెంట్ అంటారంటమ్మా.
అదర్ బెనిఫిట్స్ మనం చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ మీకు చదవాలనుకున్నా సరే, లేదంటే కార్ లీజుకి తీసుకోవాలనుకున్నా, శాలరీ అడ్వాన్స్ కావాలన్నా సరే, ఈ అదర్ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా తెలియజేస్తున్నారు. సో నేను ఇప్పుడు చెప్పినంత వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ చూద్దాము. డైరెక్ట్గా మీరు లింక్డ్ఇన్లో మీకు రెజ్యూమ్ ఉన్నట్లయితే లింక్డ్ఇన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ చేస్తారు. కవర్ లెటర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది శాంపిల్ కవర్ లెటర్స్, వాటిని యూస్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మార్చి ఉపయోగించుకోండి. ఫ్రెషర్స్ ఏ విధంగా కవర్ లెటర్ రాయాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా కవర్ లెటర్ రాయాలని చెప్పేసి నేను శాంపిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని ఉపయోగించుకోండి. స్కూల్కి సంబంధించినటువంటి వివరాలు, డిగ్రీ ఎక్కడ చేశారంటే ఏ బ్రాంచ్లో చేశారంటే వివరాలు కూడా ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ అయింది, ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇస్తారు. లేదంటే కంపెనీ ఇది వరకు మీరు వర్క్ చేసుకున్నట్లయితే కంపెనీ యొక్క నేమ్, టైటిల్ ఇస్తారు. లేదంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని రాసేసి ఆ ప్రెజెంట్ డేట్ వేసేస్తారు. వేస్తే సరిపోతుంది అనమాట. లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క యూఆర్ఎల్ ఉంటే కంపల్సరీగా ఇవ్వండి. ప్రెజెంట్ కెరీర్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. ఎక్స్పీరియన్స్ లేదంటే స్టూడెంట్, కాలేజ్ అని చెప్పేసి ఇస్తారు. కరెంట్ కాంపన్సేషన్ ఒకవేళ వర్క్ చేసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇస్తారు. లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. జెండర్ ఇస్తారు. కరెంట్ ఇండస్ట్రీ వర్క్ చేస్తే ఇస్తారు. లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. ఇయర్స్ ఆఫ్ ఇది కూడాను వర్క్ చేస్తే ఇస్తారు. లేదంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. ఆరు కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్ అంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి కంపల్సరీగా. వాలంటరీ సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నారు ఇక్కడ. డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మెంబర్ ఏజ్ లెసిబియన్, బయోసెక్షువల్ ఏదని అడుగుతున్నారు. మనం కాదు కాబట్టి నో అని చెప్పేసి క్లిక్ చేసేసండి. ఐడెంటిఫై యాజ్ ఎ మేలా, ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ ఇస్తారు. డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఇస్తారు. లేదంటే నో అని క్లిక్ చేసేసండి. ఎస్ డిజేబిలిటీ ఉంటే ఆ నేచర్ యొక్క డిజేబిలిటీ ఇక్కడ రాస్తారు. లేదంటే టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఏంటంటే సబ్మిట్ అప్లికేషన్ కొడితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తారు. ఆ స్మాల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వెంటనే మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.